అశ్వత్థాముడు మహాభారత యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించిన యోధుడు. అయితే యుద్ధం చివరిలో ఆయన చేసిన దుర్మార్గపు చర్యల కారణంగా శ్రీకృష్ణుడి నుండి భయంకరమైన శాపానికి గురయ్యాడు. కౌరవులు ఓడిపోయిన తర్వాత అశ్వత్థాముడు కృతావర్మ కృపాచారులతో కలిసి పాండవులను హతమార్చాలని కుట్ర పన్నాడు. అశ్వత్థాముడు రాత్రివేళ పాండవుల శిబిరంలోకి దూరి వాళ్ళను చంపాలని అనుకున్నాడు. కానీ పాండవుల స్థానంలో వాళ్ళ పిల్లలైన ఉప పాండవులను చంపాడు. దీనితో అర్జునుడు శ్రీకృష్ణుడు అశ్వత్థాముని పట్టుకొని శిక్ష విధించేందుకు నిర్ణయించాడు. అశ్వత్థామునికి 3000 సంవత్సరాల ప్రాణాంతక గాయాలతో జీవించాలని అనే శాపం పెట్టాడు శ్రీకృష్ణుడు. ఈ శాపం వల్ల అశ్వత్థాముడు శరీరంలో చిరు నొప్పులతో క్షయమైన శరీరంతో ఎప్పటికీ అటు ఇటు తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. అనేక పురాణాల కథల ప్రకారం అశ్వత్థాముడు ఇప్పటికీ జీవించి ఉన్నాడని, కొన్ని ప్రదేశాల్లో అతను దర్శనమిస్తాడని చెబుతారు. ముఖ్యంగా నర్మదా నది తీరంలో, హిమాలయాల్లో అతను ఉంటారని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.